ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు, ఏమిటి కదా? ఏమన్నారండి? ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటి కథ? కొత్త పేరం తల్లి తెలిసినదా? అవునవును, ఎవరు మాత్రం ఇంతగానే ఉన్నావు. ఈ పూట ఎవరు తప్పక ప్రయత్నించారని అవ్వా నమ్మకంగా చెప్పిపోయినందున మా అమ్మడాలు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చునేందుకు కలిగిన ఫలం ఇదనమాట. అదేం పాప కాదండి, మీ మగవారు మాడవారు నమ్మరండి. నమ్మని వాడు నిరుదోడబడుతుంది. ఆస్తి కన్నా మొక్క అభిప్రాయపడదు. కానీ సుబ్బు చెట్టు ఎదురుకు వచ్చినాడు. ఆయన ఆసక్తి మీకు చెప్పారు. వీధులు మధ్య వచ్చిన తోటి అమ్మ కట్టబడవలసి వచ్చిందని వచ్చేసరికి పదాలను తలుపు చెప్పుకొని పదాలను చూసి అతడు తెల్లబోయినా అంతగా అతనికి అనుభవం కలగకుండానట్టు కోడిగొమ్మలు ఆడుతూ కొంత హోరం గంటమైనా అతను ఏం చెప్పింది తెలియనప్పుడు నేనేం చెప్పి ఈ ప్రవృత్తికి చూస్తుంది. ఏమండి ఎందులకే తెంచింది అని అతన్ని అడగలేకపోయారా? అడిగిన మేళము కావాల్సి వచ్చినానని చెప్పినాడు. నాకు ఎందుకంటే కోపం, నా ఇంత నర్సంత దోషం లేదా? అది మాట ఇదిగో చెప్పదు. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధులు మమ్మల్ని పోక బాల్యమిత్రుడు ఒకపడి బహుకాల సదావేశములు ఆ పరమాధారము చే కుచులు పెసులు వేయిపోతుంది. అందుచేత అడగడానికి అవకాశం లేకపోయింది కదండి. అట్లయినా నేనే చెప్పలేదు. ఏమండి మేడం కూర్చొని మాట్లాడకే మా అమ్మ అతను మేడం మీద వెంట పెట్టుకొని ఇంటికి వచ్చిన వారిని ధర్మమే కదా అని కూర్చోవేసి అతను వసూలు తాములు వేయగా అతను ఏం చేస్తాడో తెలుసా? వచ్చిన పని వేసి పెట్టి అతను ప్రసంగం మొదలు పెట్టాడు. నాకేం వచ్చి నాకు వచ్చి చక్కగా పోయింది. ఏమండి మా అమ్మ తోట చెప్పుడు దానికి దొడ్డదారం తీసుకుని ఆవాలనే అలా 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 సాగింది. నమ్మకండి నీ మాట వేధముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నా తోడను నువ్వు నలుసంత అబద్ధం ఆడమని నేనమ్మా. నేను ఎవరితోడో అబద్ధం ఆడతాను. పుట్టాల్సింది కాదని